Hi viewers, I am a DSC qualified teacher. సో ఈరోజు మనము పేపర్ 2A మ్యాథ్స్ అండ్ సైన్స్ ఏపీ టెట్ జూలై 2024 అనేది మోడల్ పేపర్ చెప్తున్నాము. సో ఎందుకంటే మనకి టెట్ నోటిఫికేషన్ కూడా త్వరలో రాబోతుంది కాబట్టి టెట్కి ప్రిపరేషన్ ప్రారంభిస్తున్నామండి. సో దానికోసం అని చెప్పి మోడల్ పేపర్లో క్వశ్చన్స్ చూసుకుంటున్నామండి. సో 91th చూడండి, ఇఫ్ tan a is equal 3/4 then the value of 1 minus cot a by 1 plus cot a అన్నారు. సో 1 minus cot a by 1 plus cot a కావాలంటే మనకి ఫస్ట్ ఒక ట్రయాంగిల్ ఫామ్ చేసుకొని ఆ డయాగ్రామ్లో tan aకి మనకి ఫార్ములా వచ్చేసి ఏకి ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అండి. అప్పుడు 3/4 కదా, సో 3 ఇక్కడ వేసుకుంటాం, 4 ఇక్కడ వేసుకుంటాం. కాట్ అంటే సేమ్ దీనికి ఆపోజిట్ 4/3 అవుతుంది. సో దాన్ని మనం సింప్లిఫికేషన్ చేసుకుంటే ఈ విధంగా 3 1 3 minus 4/3, 3 1 3 plus 4/3, సో -1/7 వస్తుందండి. నెక్స్ట్ 92nd సమ్ చూడండి, ఏ సెమీ సర్క్యులర్ కార్డ్బోర్డ్ పీస్ ఈజ్ మేడ్ ఇన్ టు రొటేట్ స్పీడీలీ అలాంగ్ ఇట్స్ డయామీటర్ యాజ్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఫార్మ్స్ ది ఫాలోయింగ్ 3D ఆబ్జెక్ట్ టు అవర్ విజువలైజేషన్ అన్నారు. సో దీనికి వచ్చేసి మనం ఇక్కడ కార్డ్బోర్డ్ పీస్ తీసుకుంటే అది సెమీ సర్క్యులర్ షేప్లో ఉంది. దాన్ని మనము స్పీడ్గా రొటేట్ చేసామనుకోండి, ఈ డయామీటర్ అలాంగ్ ది యాక్సిస్ ఆఫ్ డయామీటర్ అనమాట, డయామీటర్ యాజ్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ తీసుకుంటే మనకి స్పీడ్గా రొటేట్ చేస్తే స్పియర్ ఫామ్ అవుతుందండి 3D ఆబ్జెక్ట్ అనేది. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ sin θ ప్లస్ cos θ హోల్ స్క్వేర్ ప్లస్ sin θ మైనస్ cos θ హోల్ స్క్వేర్ ఈజ్ అన్నారు. సో దీనికోసమని మనం ఎక్స్పాండ్ చేసుకుంటాం, a ప్లస్ బి హోల్ స్క్వేర్, a మైనస్ బి హోల్ స్క్వేర్ ప్రకారం ఎక్స్పాండ్ చేసుకొని తర్వాత ఇక్కడ సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ అంటే 1 కదా, ఈ రెండిట్లో 1 ప్లస్ 1 ప్లస్ ఇక్కడ టూ సైన్ తీటా కాస్ తీటా ఫార్ములా వచ్చేసి sin 2θ, అట్లాగే 2 sin θ కాస్ తీటా ఇక్కడ కూడా వచ్చింది కాబట్టి sin 2θ, ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయి 1 ప్లస్ 1 అనేది 2 అవుతుందండి. నెక్స్ట్ 94th Ravi borrowed 10,000 at 10% per annum for 3 years at simple interest, and Raju borrowed the same amount for the same period at 10% per annum compounded annually, and then the difference of their interest paid is అన్నారు. సో ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. సేమ్ పీరియడ్ అంటే 3 years అవుతుంది, సేమ్ పర్సంటేజ్ ఇక్కడ రేటు 10% అవుతుంది. కాకపోతే ఫస్ట్ మనం సింపుల్ ఇంట్రెస్ట్ అనుకుంటున్నాం, I = PTR/100 వేసుకున్నామండి. సో ఇక్కడ ఎంత అప్పు తీసుకున్నాడండి రవి, 10,000 రూపీస్ ఇంటూ టైం వచ్చేసి 3 years ఎట్ ద రేట్ ఆఫ్ 10% అండి. సో 10 × 3/100 = 3,000 వస్తుందండి. నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా మనకి అమౌంట్ = P ఆఫ్ 1 + R/100 హోల్ పవర్ n, n అంటే ఇక్కడ టైం పీరియడ్ అండి. సో 10,000 × 1 + R అంటే ఇక్కడ 10 కాబట్టి 100 1 100 + 10 అంటే 110 అవుతుంది కదా, అది ఇక్కడ 3 times వేసుకుంటాం అనమాట. సో ఈ విధంగా 13,310 రూపీస్ వస్తుంది. సో అప్పుడు మనకి ఇంట్రెస్ట్ ఏమవుతుందండి, అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ చేస్తే 3,310 రూపీస్, డిఫరెన్స్ వచ్చేసి 310 రూపీస్ వస్తుందండి. సో ఈ విధంగా మనకి ఈజీగానే ఉంటుందండి టెట్ పేపరు డిఎస్సి కన్నా కూడా. సో చాలా జాగ్రత్తగా చూసుకుంటే మనకి ఏమి ఇచ్చారో ఒకసారి ఫస్ట్ అన్ని మోడల్స్ అని చేసుకున్న తర్వాత ప్రిపరేషన్లో ఇలాగే ఒక్కొక్క చాప్టర్ వైజ్గా చెప్పుకుందాము. నెక్స్ట్ ఫైండ్ ద కరెక్ట్ మ్యాథమెటికల్ స్టేట్మెంట్ ఇన్ ద ఫాలోయింగ్ అన్నారండి. సో ఈ విధంగా స్టేట్మెంట్స్ ఇచ్చారు చూడండి, 2x + 3y = 5xy, 4x - y = 4x - 5, ఇక్కడ 4 5 20 రావాలి. సో ఇక్కడ మనకి రిలేషన్ అనేది సరిగ్గా లేదు. సో 3x + 2 హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ a + b హోల్ స్క్వేర్ ఫామ్ అవుతుంది, ఇది కరెక్ట్ అవుతుంది. x - y హోల్ స్క్వేర్ అంటే x² - 25 + 25 రావాలి, -10x రావాలి. సో ఇది కూడా రాంగే. సో ఫస్ట్ కరెక్ట్ అనేది థర్డ్ వన్ అవుతుందండి. సో ఈ విధంగా నెక్స్ట్ 96th సమ్ చూడండి, వైల్ రిప్రజెంటింగ్ ద డేటా ఆఫ్ హిస్టోగ్రామ్ ఆన్ ఏ గ్రాఫ్ ఇఫ్ ద ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్ డస్ నాట్ స్టార్ట్ ఫ్రమ్ 0 వి యూజ్ డాష్ ఆన్ ద యాక్సిస్ టు షో ఇట్ ఆన్ ద గ్రాఫ్ అండి. హిస్టోగ్రామ్ అంటే ఈ విధంగా మనకి బార్స్ ఉంటాయి, ఇక్కడ 0తో స్టార్ట్ అవుతుంది. ఒకవేళ 0తో స్టార్ట్ అవ్వకపోతే ఇది గ్రాఫ్లో సూచించడానికి మనము ఇక్కడ కింక్ అనేది యూజ్ చేస్తాం, జిగ్జాగ్ లైన్ అండి దీన్ని. సో నెక్స్ట్ 97th సమ్ వచ్చేసి
3, 2, 2 x plus 8 and x plus 6 are in proportion, then the value of x is ఇక్కడ 4 నెంబర్స్ ఏమైనా 4 ఇచ్చారనుకోండి మనకి నెంబర్స్ ఆర్ ఎనీథింగ్. సో వాట్ ఈస్ ద ప్రపోర్షన్ ఫార్ములా అండి? ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. అంత్యముల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధము. దాని ప్రకారం చేసుకుంటే ఎక్స్ వాల్యూ అనేది 2 వస్తుందండి. సో రిమైనింగ్ సమ్స్ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తానండి. థ్యాంక్ యూ.